वांकड़ी मोल मले न आई रे भिया भूरिया मोला न भूली आई रे पागड़ी वोड़ पेरे न लाई रे भिया घुगरा जोड़ी न भूली आई रे मर धूमी धूमी रम्मे र गम्मते माँ गण गम्म को फेरी मारू घुंगटे माँ. హాయ్ అశ్విని గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను చాలా సూపర్గా ఉన్నాను. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్గా సాంగ్స్తో పబ్బుల్లో ఎంజాయ్ చేస్తారు, మ్యూజికల్ నైట్ అని చెప్పి వేరే దగ్గర. ఇది ఫోక్ సాంగ్ 23rd అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది? అసలు ఈ థాట్ రావడమే చాలా గొప్ప విషయం అని చెప్తాను నేను. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా అన్ని సినిమా వాళ్ళు సినిమా సింగర్స్ కానివ్వండి, సినిమా రైటర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళే కాన్సర్ట్స్ అని చెప్పి అరేంజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఫోక్ నుంచి ఒక సంచలనాన్ని సృష్టించబోయే ఫోక్ కన్సర్ట్ జరగబోతుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేనైతే లిటిల్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే. అంటే ఇలాంటి పాటల పోటీలు జరిగినప్పుడు, అంటే ఇలా కన్సర్ట్ జరిగినప్పుడు అవార్డ్స్ కూడా, అంటే మొన్న గద్దర్ అవార్డ్స్ అనేది ప్రకటించారు. ఫోక్ సింగర్స్ కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రతిభని బయటపెట్టేది మీరే. మీకు కూడా అవార్డ్స్ అనేది ఇస్తే బాగుంటుంది. అలా దాని గురించి ఏమన్నా? ఇస్తే బాగుంటుంది. కాకపోతే ఎవరైతే ఫోక్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ డెసిషన్ని బట్టి నడవడం జరుగుతుంది అనమాట. మనం దానిపైన నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఓకే. ఇప్పుడు అంటే మీరు పాడిన పాట ఒక్కసారి, చాలా హిట్ అయిన పాటలో 2, 3 హమ్ చేస్తారా? యాక్చువల్గా చాలా సాంగ్స్ ఉన్నాయి నా హిట్ అయిన సాంగ్స్. ఒక సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట, అది బతుకమ్మ సాంగ్. ఏ తల్లి కడుపులో నువ్వు పొందలేది జన్మ, ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ. ఏ తల్లి కడుపులో నువ్వు పొందలేది జన్మ, ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ. అసలు చాలా ఇష్టంతో పాడినాను ఈ సాంగ్. నాకు చాలా ఇష్టం. ఈ వస్తుంది అంటే బోనాల తర్వాత బతుకమ్మ మళ్ళా అలా అంటే ఇలాంటి, ఇప్పుడు సినిమాకి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, సినిమా పాటలు అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫోక్ సాంగ్స్ ప్రతి పండక్కి, ప్రతి ఏ ఫోక్ సాంగ్ ఉందో అవన్నీ వింటా ఉన్నారు జనాలు. ఇంకోటి ఏంటంటే సినిమాకు ధీటుగా ఫోక్ సాంగ్స్ కూడా మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి. సాంగ్స్ అంటే సినిమా సాంగ్స్ కూడా వెళ్ళట్లేదు, మిలియన్స్ ఇవే వెళ్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? అసలు ఫోక్ సాంగ్స్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళడం అన్నది ఒక సంచలనం అని అయితే నేను చెప్తా. ఎందుకనంటే ఇప్పుడు వస్తున్నటువంటి మూవీ సాంగ్స్ కూడా అంతలా వెళ్ళట్లేదు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గల యూట్యూబ్ వీడియోస్, మన సాంగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అసలు చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అసలు మన ఫోకు ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదిగిపోయింది, అసలు ఇట్లనే ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పైతే నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. 23 ఎలా ఉండబోతుంది? ఎల్బీ స్టేడియం. అస్సలు దద్దరిల్లి పోతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అసలు ఎంటర్టైన్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా. అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడే ఇక్కడ ఇట్లుంది అని అంటే ఇక ఆగస్ట్ 23rd చూసుకోండి. అబ్బా అసలు సంపేస్తారు మా వాళ్ళు పాటలతోటి. ఓకే. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు బిగ్ బాస్ 9 రాబోతుంది. ఆ బిగ్ బాస్ 9లో కూడా ఎలాగైతే కామన్ పీపుల్ అని అంటున్నారు, సింగర్ కేటగిరీలో ఎలా తీసుకొస్తున్నారో, జర్నలిస్ట్ కేటగిరీ ఎలా తీసుకున్నారో, ఇలా ఫోక్ సాంగ్స్ కేటగిరీలో కూడా తీసుకొస్తే బాగుందని నాకు అనిపిస్తుంది. మీకు? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకనంటే సినిమా వాళ్ళు కానివ్వండి, సీరియల్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందనమాట. సో ఒక్కసారి ఫోక్ వైపు కూడా ఒక కన్నేస్తే మా వాళ్ళు ఆణిముత్యాలు చాలా ఉన్నారు. సో అక్కడి నుంచి కూడా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్కి తీసుకువెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బిగ్ బాస్లో మీకు ఏదంటే ఇష్టం? బిగ్ బాస్లో ఏదంటే ఇష్టం అంటే, చాలా మందికి నామినేషన్స్ లేదా సండే, సాటర్డే అలా. నాకు నాగార్జున సార్ వచ్చి స్టేజ్ పైన కౌంటర్స్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా, క్లాస్ తీసుకుంటారు కదా, అదంటే చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతాను. ఓకే. ఇంకోటి, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఏంటి? బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఒకళ్ళు ఫేమ్ కోసం వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు డబ్బుల కోసం వెళ్ళొచ్చు. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఎవరికి ఎందుకు వెళ్ళాలి అని ఉంటుందో నాకే తెలియదు. కాకపోతే నేనైతే ఓకే, మనం ఇక్కడి వరకు వచ్చాము, ప్రపంచానికి ఎందుకు కనిపించకూడదు అనే దాన్ని బట్టి అయితే నేను ఆలోచిస్తా. ఓకే. 23rd దొల్లగొట్టండి, లాస్ట్గా ఒక మంచి సాంగ్తో ఎండ్ చేద్దాం. నేను తెలుగు సాంగ్ పాడినా కదా, ఇప్పుడు మా బంజారా తీస్ సాంగ్ పాడతాను. వాంకడి మోల మలేన आई रे भिया भूरिया मोला न भूली आई रे
पागड़ी वोड़ पेरे नलाई रे भिया घुगरा जोड़ी न भूली आई रे मर धूमी धूमी रम्मे र गम्मते माँ गण गम को फेरी मारू घुंगटे माँ मतो मोरणी गोरणी हुसणी जो नाचू धप्पे भेळ दल्ल धापणो जो. సూపర్ సూపర్. ఈ పాటలో అదే అంటే అదే అందం. ఇప్పుడు నాటు నాటు పట్టుకు ఆస్కార్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళకి తెలియదు ఆ మీనింగ్. అందుకే పాట అనేది ఇంత హ్యాపీనెస్ చూపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.